బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆకివీడు రామాలయం నిర్మాణం అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆకివీడు మండలం పెదపేటలో రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ స్థానికులు వంగ జ్యోత్స్న మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా అధికారులు రామాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని పిటిషనర్లు ఆరోపించారు. కేసు విచారించిన న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని ఆధారాలు, రికార్డులు పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్, నగర పంచాయతీ కమిషనర్ రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ను కొట్టివేస్తున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మహిళ. ఆకివీడు రామాలయ నిర్మాణానికి సంబంధించి, పెదపేట రామాలయానికి సంబంధించి కోర్టులో అనేక వివాదాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఒక్కొక్కటిని కూడా ఛేదిస్తూ మే 3వ తారీఖునైతే శంకుస్థాపన చేసి 8 నెలల్లో రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కొంతమంది అయితే రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ భూమిలో రామాలయాన్ని కట్టడాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి హైకోర్టు ధర్మాసనం 80 సంవత్సరాల నుంచి కూడా ఇది రామాలయం 80 ఏళ్ళుగా అక్కడ రామాలయం ఉన్నట్లుగా కూడా హైకోర్టు విచారణలో తేలినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నిటితోనే ఈ ఆధారాల ఆధారంగానే జిల్లా కలెక్టర్ అలాగే నగరపాలక సంస్థ కూడా పర్మిషన్లు ఇచ్చినట్లుగా కూడా రికార్డులు పరిశీలించి రామాలయ నిర్మాణానికి అయితే అధికారులు అనుమతిచ్చారు. దీన్ని హైకోర్టు అయితే ఈ రోజు కొట్టివేసిందని చెప్పుకోవచ్చు. అంటే రకరకాల అడ్డంకుల నడుమ రామాలయ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కానివ్వండి, అలాగే ఇంతకు ముందు కూడా రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఒక్కొక్క పిటిషన్ కూడా వీగిపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ గా వేసిన పిటిషన్ కూడా వీగిపోవడంతో అయితే హిందూ సంఘాలు అలాగే రఘురామకృష్ణరాజు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది మధ్య. రైట్, ఓకే. దీని పట్ల మరి ఈ పిల్ వేసిన వారి స్పందన ఏ విధంగా ఉంది? దాని పట్ల ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి కోర్టులు అంటే ఇప్పటి వరకు కూడా ఏ రకమైన అభ్యంతరాలు ఉన్నా సరే కోర్టును ఆశ్రయిస్తూ వచ్చారని చెప్పొచ్చు. పెదపేట రామాలయానికి సంబంధించి అక్కడ గుంటేరమ్మ దేవాలయం ఉంది, నందీశ్వరుడు ఆలయం ఉంది. ఇక్కడ రామాలయాన్ని కట్టడాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా దళిత సంఘాలు అలాగే కొంతమంది అంటే ఆకివీడు నగర పంచాయతీకి సంబంధించి అందరు కౌన్సిలర్లు కూడా ఏకవాక్య తీర్మానం చేస్తే ఒక కౌన్సిలర్ మాత్రం వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు పెట్టలెక్కిందని చెప్పుకోవచ్చు. బహిష్కృతంగా ఎవరు మాట్లాడుకోకుండా అయితే అక్కడ వారందరూ కూడా కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైకోర్టులో ఇప్పటికీ 3 సార్లు పిటిషన్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. పట్ట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్ని పర్మిషన్లు తీసుకుని రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తుంటే దీనికి సంబంధించి కొన్ని దళిత సంఘాలు కొంత ఈ రామాలయాన్ని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం బిల్లులు వేస్తూ హైకోర్టులో ఒక్కొక్క రకమైన బిల్లు వేస్తూ కూడా అడ్డంకులు కల్పిస్తున్నారు అని చెప్పుకోవచ్చు మహిళ. రైట్ మురళి, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లలో ప్రభాస్ కొత్త సినిమా ఫౌజీ చిత్ర బృందానికి చెందిన వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్ కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద వార్తతో ప్రభాస్ అభిమానులు, చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఫౌజీ చిత్ర బృందం ఈ రోజు ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి షూటింగ్ కోసం ప్రయాణమవుతుంది. మార్గ మధ్యలో వారి ప్రొడక్షన్ వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతినగా లోపల ఉన్న సాంకేతిక నిపుణులు, సహాయకులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరం. ఈ దురదృష్టకర సంఘటనపై చిత్ర యూనిట్ సభ్యులు, చిత్ర నిర్మాతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘోర ప్రమాదం ప్రభాస్ అభిమానులలో, చిత్ర పరిశ్రమ వర్గాలలో తీవ్ర ఆందోళన కలిగించింది. గతంలో కూడా సినిమా షూటింగ్ల సమయంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి ప్రాణ నష్టం జరగటం అందరినీ కలిచివేసింది. ఈ విషాద వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. చిత్ర పరిశ్రమలో షూటింగ్ సమయంలో ఎదురయ్యే సవాళ్లు, భద్రతాపరమైన జాగ్రత్తలపై మళ్లీ చర్చ మొదలైంది. షూటింగ్ల సమయంలో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయండి. ఫౌజీ చిత్రం ఏదైతే ఉందో, ప్రభాస్ కొత్త సినిమా ఫౌజీ చిత్ర బృందానికి సంబంధించి ఆ చిత్రంలో తీసుకున్న ఒక వాహనం అయితే హైదరాబాద్ శివార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పుడు చిత్ర యూనిట్ లో ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకి సంబంధించిన యూనిట్ కి చెందిన వాహనమే ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి భయంకరమైన రోడ్డు ప్రమాదాన్ని గురైంది. అయితే అబ్దుల్లాపూర్ మేట్ లో సమీపంలో షూటింగ్ కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. వాహనం అంత అదుపు తప్పి ఢీకొనడంతో లోపల ఉన్న ప్రొడక్షన్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనలో యూనిట్ కి చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం హృదయ విదారకంగా మారింది. అయితే ఇప్పటి నుండి చూసుకుంటే చిత్ర యూనిట్ లో ముఖ్యంగా మిగతా అంటే ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారందరి జీవితాలకు సంబంధించి భద్రతా ప్రమాణాల మీద ఒక ప్రశ్న అయితే లేవనెత్తిందని చెప్పుకోవచ్చు. ఈ దుర్ఘటనకు సంబంధించినప్పటి నుండి మరో 5గురు కూడా దీంట్లో ఈ ఘటనలో తీవ్ర గాయాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే మైత్రి మూవీ మేకర్స్ కి సంబంధించి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్ర బృందం ఉదయం షూటింగ్ కోసం బయలుదేరినప్పుడు ఈ ప్రమాదం సంభవించడంతో యూనిట్ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం తీవ్రతను వాహనం పూర్తిగా ధ్వంసం అయిపోతుందనే ఆందోళన కూడా ప్రయాణిస్తున్న టెక్నీషియన్లు కూడా, సహాయకులు కూడా మిగతా వాళ్ళు గాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే నిర్మాతలు, యూనిట్ సభ్యులు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారి ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వసతులు కూడా కలిగించాలని చెప్పారు. ముఖ్యంగా పోలీసులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ అదుపులోకి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రాణ నష్టం జరగడం కూడా ఈసారి మరింత కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి దృష్టిలో పెట్టుకొని ఉండాలి అని కూడా కొంతమంది ఆడియన్స్ కూడా చెప్తున్నారు. అయితే ఈ వార్త తెలిసిన వెంటనే కూడా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తూనే కాకుండా బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలవాలి అని కూడా అంటున్నారు. అయితే ఇదే సమయంలో షూటింగ్ సమయంలో భద్రతా ప్రమాణాలకి మరింత కట్టుదిట్టంగా
చిత్ర పరిశ్రమకు సంబంధించి అమలు చేయాలని కూడా కోరుతున్నారు. దానిలో భాగంగా ముఖ్యంగా డ్రైవర్ యొక్క రక్షణ గాని, ఇటు రవాణా నియమాలు గాని, ఇటువంటి ప్రతి అంశాల్లో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పరిశ్రమ వర్గాలు కోరుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి అసలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పునరుద్ధరణ కాకుండా కూడా చూసుకోవాలంటున్నారు. మహిళ రైట్, అంటే మరి గాయపడిన వారికి లేదా మృతి చెందిన వారికి యూనియన్ తరపు నుండి మరి ఏ విధమైన సహాయ సహకారాలు అందబోతున్నాయి? ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వారి సంక్షేమం కోసం? అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్ కి సంబంధించి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరికి కూడా హీరోగా ఉన్నప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సహాయక సహకారాలు చాలా వరకు ఉన్నాయి. అయితే ఆయన చిత్రానికి సంబంధించి ఆయన చిత్ర బృందంలో ఇటువంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా ఆయన నుంచుంటారని అనుకున్నారు. అయితే ఒక వ్యక్తి మృతి చెందినప్పటికీ మిగతా 5 కూడా గాయాలతో బయటపడ్డారు. వారందరికీ కూడా చికిత్సకు సంబంధించి కూడా ప్రతిదీ ఆ ప్రభాసే భరిస్తానని కూడా ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంటే ప్రభాస్ కి సంబంధించి ఆయనకున్న ఒక స్వభావం, అంటే ఆయనకున్న హెల్పింగ్ నేచర్ బట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితిలో కూడా ఆదుకుంటారని కూడా అనుకుంటున్నారు. రైట్ బిందు, థ్యాంక్ యూ. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో విజయవాడలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి 3 రాష్ట్రాల్లో పట్టం కట్టారని మాధవ్ తెలిపారు. అలాగే దశాబ్దాలుగా బెంగాల్లో కొనసాగుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు ముగింపు పలకటం శుభ పరిణామమని అన్నారు. బెంగాల్ ప్రజల తీర్పుతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయని బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన నేలపై సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మైనారిటీలు బీజేపీకి ఓటు వేయరనే అపోహను చేర్పివేస్తూ ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా గణనీయ విజయాలు సాధించామన్నారు. ఫలితాలు 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతమైన అత్యంత గొప్ప విజయం సాధించడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన ఊరు. భారతీయ జనసంఘి ప్రారంభంలో 1 సీటు బెంగాల్ నుంచి రావటం జరిగింది. అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి కూడా బెంగాల్ కారణం. ఆ విధంగా 1951 నుంచి మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం మా అందరికీ ఒక తీపి గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకునే నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఈ సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి అస్సాంలో కూడా హేమంత్ బిశ్వాస్ శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం. 60% ముస్లింస్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతే ఉందో ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా
టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబడ్డాయి. వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం పాండిచేరిలో కూడా తిరిగి కైవసం చేసుకోవటం, అలాగే తమిళనాడులో కూడా ఇవాళ సూపర్ స్టార్ విజయ్ ఏదైతే విజయ దుందుబి భోగించాడో అది కూడా గొప్ప విజయం. ఏదైతే డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడులో అనేక రకాల నాస్తికవాదం మిగతా అనేక రకాల వాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ విజయ్ యొక్క విజయం కూడా ఒక తీపి స్మృతిగా భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా స్వాగతిస్తూ ఇవాళ దేశంలో ఒక మార్పు పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక ఏకీకరణ జరుగుతుంది. తప్పనిసరిగా ఇటువంటి దేశ విద్రోహ కార్యకలాపాలు పాల్పడే ఇండి కూటమి సంబంధించిన ఏ ప్రభుత్వం కూడా దేశంలో లేదు. ఇది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ తప్ప మిగతా పక్షాలు ఎక్కడా కూడా లేని యొక్క పరిస్థితి వచ్చింది. దానికి పూర్తి కారణం నరేంద్ర మోడీ గారు. కనుకనే ఇవాళ విజయవాడ పురవీధుల్లో పెద్ద ఎత్తున మా యొక్క జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారు అలాగే ఇతర నేతలతో మేము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త కూడా ఆనందాన్ని కలిగించే గొప్ప విజయంగా మేము భావిస్తాం. రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలాగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డు రోడ్డు నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా పయనిద్దాం అంటూ అనిత నినాదాలు చేశారు. చాలా మంది 2 లక్షల రూపాయల విలువ గల బైక్ను వాడతారు గానీ హెల్మెట్ను మాత్రం ధరించరని చెప్పుకొచ్చారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రాణం చాలా విలువైనదని, ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని అన్నారు. నాయకులైన హెల్మెట్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే డబుల్ ఫైన్ వేయాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు. ప్రమాదాల నివారణ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి.